రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సీనే ఇదైతే. సర్కారు బడి పిల్లలు ఆటో ఎక్కిపోవుడంటే అరుదైన దృశ్యం కాదా మరి? మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరసాల సర్కారు చిన్నబడి పిల్లలు వీళ్ళంతా. మా బళ్ళె చేరూరి చదువులే కాదు బుక్కులు బట్టలు బూట్లు షాట్లన్నీ ఫ్రీగానే వస్తాయి అని ఇట్లా బడిబాట పేరు మీద ఇంటింటి ప్రచారం చేసినా పెద్దగా ఫాయిదా కాలేదట 2 ఏళ్ల కిందట. ఈ ఎట్ట మరి ఏం చేస్తే మంచిగుంటది? అసలు ఆ ప్రైవేట్ స్కూళ్లకు మన బడికి ఏం తేడా ఉన్నది ఏంటిది అసలు అని ఆలోచిస్తే ఈ ఒక్క సవలతు లేదనేది తేలిపోయింది. కానీ పిల్లగాళ్ళ తల్లిదండ్రులేమో ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తే పైసలు ఖర్చు పెడతారు కానీ సర్కారు బడికి పైసలు ఖర్చు పెట్టి ఆటోలో పంపించమంటే పంపిస్తారా? అందుకే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ రాముల్ సారు టీచర్ సరోజ శోభారాణి మేడంను కలిసి నెలకు 5,000 రూపాయలు సొంత పైసలు ఖర్చు పెట్టి ఆటో మాట్లాడి పిల్లలను రప్పిస్తున్నారు గిట్లా. ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ ఇడిచి పెడతారట. ఇక మున్పటి తాప 14 మందే ఉండేనట పిల్లగాళ్ళు. ఇక ఈ ఆటో ఎఫెక్ట్ తోటి 34 మందే ఎగరట ఏకంగా. ఇంకో 4-5 స్టూడెంట్లు సుత తయారున్నారట చేరేతందుకు. అంతే కదా రాముల్ సారు? ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా విద్యా బోధన అందిస్తామని పేరెంట్స్ కి చెప్పడం జరిగింది. పిల్లల యొక్క రావడం పోవడం కోసము ఆటో ఆటో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం ఆటో పాఠశాలకు రావడము మరియు 4 గంటలకు మళ్ళీ అదే ఆటో తోటి ఇంటికి పంపించడం జరుగుతుంది.